వచ్చే మారమయ్యా పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్యలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం ఊగే ఊయలూగే ఊహలే ఓ రాగమాయి చూసే కళ్ళలోన మౌనమే ఓ గానమాయి
పంచా కట్టుకొచ్చి జాతి గిత్త కొమ్ము పట్టి మళ్ళీ రమ్మన్నా నీ మొగుడతడే అవునా పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు తొలి మాటేసే హక్కు మూడికి తొలి మాటేసే హక్కు మూడికి అరెరే అనుబంధాలే రెండు మూడికి ఊరోళ్ళడిగే మూడో మూడికి ఊరిసే మనసే మెరిసే మూడోనే పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు ఈడే ఈడేడే వయ్యారుడు ఈడేడే వయ్యారి వరుడు ఇతడేనా నీ తిమ్మిరుంచి ఘనుడే ఇతడేనా నీ తిమ్మిరుంచి ఘనుడు ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే
దాకా చిన్ని గుండె దాచిపెట్టుకుని ఎంతని ఆపను నా ప్రాణాన్ని ఏమని దాచను నా హృదయాన్ని నీతోనే చెప్పేనే ఈ బయట పడలేని మౌనాన్ని ఓయ్ నీ వల్లే గువ్వల్లే ఎగిరింది మనసే హే ఈ రోజే నా కలలో ఉందెవరో తెలిసే పుట్టిన ఇన్నాళ్ళ కావచ్చిది వేడుక ఇన్నేళ్ళ తెచ్చిది చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే చలి చలిగా అల్లింది గిలిగిలిగా గెల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే పడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు పడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు అరికిడిలో పడుచును చూస్తే పత్తిరంతా జాతరే అయ్యో రామా క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సంధ్య వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే
చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేతో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగి ఉన్నాలే పలకరించే ఆసే పరవశాన్ని పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదేలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా నేనేనా ఇది అంటూ అనిపించిన అవునవును నేనే మరి కాదా చిత్రంగా నాకేనే కనిపించిన కవ్వించే చిత్రాన్నయ్యాగా నా దారినే మళ్ళించిన తుళ్ళింతలా వరదలా పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేలా నేరుగా సరాసరినే నీలా మారగా మరి మరి తీరుగా పలకరించే ఆసే పరవశాన్ని పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదేలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా గరాల పట్టి సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుక్కేదో పెట్టి దిష్టంత తీయాలిలే ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే గరాల పట్టి సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో పెట్టి దిష్టంత తీయాలిలే ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే ఈ పెళ్లి పిల్ల సిక్కంతా చూడాలిలే అడుగులోన అడుగేసుకెళ్తుందిలే కాటుక కళ్ళు మెరిసాయి మెరిసాయిలే
స్పర్శించగానే శిరస్సు పైన ఆ బ్రహ్మదేవుడైనటువంటి బ్రహ్మరంధ్రం కలిగినటువంటి మన యొక్క శిరస్సు పైన ఆ జీలకర్ర బెల్లాన్ని ఆ గుడా జీలకర్ర బెల్లాన్ని స్పర్శించినటువంటి ఆచార్యుడు బ్రహ్మదేవుడు. ఆ శ్రీవైకుంఠంలో ఎవరి కళ్యాణం చేశారు బ్రహ్మదేవుడు? శ్రీమన్నారాయణకు చేశారు. ఇహలోకములో క్షణకాలానికి ఏమవుతున్నాడు ఆ పురుషుడు? అమ్మాయికి భర్త అవుతున్నాడు, పతి అవుతున్నాడు. ఆ శుభతరుణంలో అమ్మాయి తన వక్షస్థలంలో వేసుకున్నటువంటి ఆ మాంగళ్యాన్ని రెండో చేతులతో చూసి శ్రీవారి యొక్క పాదాలు అంటే తన భర్త పాదాలు చూస్తూ ఆ మంగళసూత్రాలు చూస్తూ చిరునవ్వు చిందిస్తూ నమస్కారం చేసుకొని మనం బ్రహ్మసముద్రంలో చెప్తున్నది ఆలోర చంద్ర కలయంతి చిరం జగంతి పశ్యంతి వాంతి కళానవంతి. ఆ చంద్రుని వెన్నెల కంటే శ్రీ మహావిష్ణువు ఆ రాధాకాంతిని అంతటి ప్రేమని నాకు పంచుతున్నాడు. తన యొక్క చేతులని తన యొక్క మెడపైన ఆ జడే కదా ఆడవాళ్ళకి చిహ్నంగా ఆ వెంట్రుకలు కేశములు అలా తొలగించి తన యొక్క చేతులతో ఆ మంగళసూత్రాన్ని ఏర్పాటు చేస్తూ తన యొక్క భార్య అయినటువంటి అమ్మాయికి నుదుటన బొట్టు పెడతారట. మనం మంగళహారతులు పాడతాం కదా, రోమాంచకం సుతరంగా బాజో, మన రోమాలు నిక్కబడుచుకోవాలి. ఒక విషయం తెలుసుకుంటాను. ఏదో ఆహా ఓహో అనుకొని మనం కళ్యాణం చేసుకుంటే ఈ తరుణంలో మనం ఆహా ఓహో అంటే కళ్యాణం అవుతాం. అది కాదు, రోమాంచకం సుతరంగా బాజో. వివాహంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటే రోమాలు నిక్కబడుచుకోవాలట. అలా రోమాలు నిక్కబడుచుకున్నప్పుడే ఆ పతికి ఆ యొక్క అమ్మాయి చేసుకున్నట్లయితే ఇహజన్మని పూర్వజన్మని జన్మాంతర జన్మేసు. మన యజ్ఞయాగాలు చేస్తే పూర్వజన్మలో పాపాలన్నీ పోతాయని చెప్తారు. భగవంతుని పూజలు చేస్తే ఎప్పుడో జన్మలో పాపాలన్నీ పోతాయంటారు. కానీ వివాహ యజ్ఞము కూడా సఫలీకృతంగా వారు చేసుకున్నట్లయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇక వచ్చేటువంటి 7 తరాలు వారు చేసినటువంటి పాపకృత్యాలన్నీ కూడా పోతాయట. ఈ మాటలు మనం ఎక్కడన్నా విన్నామా? లేదు. ఎందుకంటే ఈ వివాహం అన్నది ఒక యజ్ఞముతో సమానం కనుక ఈ వివాహాన్ని సఫలీకృతంగా సకాలములో ఆచార్యులు నిర్ణయం చేసినటువంటి ముహూర్తానికే జరుగుతుంది అనేటువంటి మనసులో సంకల్పంతో శ్రద్ధావాన్ లభజే జ్ఞానని శ్రద్ధగా ఆ యొక్క క్షణానికి పెళ్లిపీటలపైన ఏర్పాటయ్యి ఆచారులైనటువంటి వారి యొక్క సమక్షంలో బంధువులు మిత్రులు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము మహాలక్ష్మి స్వరూపానికి పరివారం అటు ఇటు పరివారం అందరూ ఒకటి కలిగినప్పుడే ఆ వివాహ యజ్ఞాన్ని వాళ్ళ సకాలంలో సమృద్ధిగా చేసుకున్నట్లు ఆ చేసేటువంటి వాడు సఫలీకృతంగా చేసుకున్నట్లని మనకు పెద్దలు అందించుకున్నటువంటి పెద్దల యొక్క మాట కనుక మనం రేపు జరిగేటువంటి వివాహ యజ్ఞంలో ఎటువంటి డిస్టర్బెన్స్ టైం అంటే టయానికి మీరు రావాలి. అలా వచ్చినప్పుడే ఆ యొక్క కళ్యాణం నయనం మధురం అసితం మధురం
తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా ఏదో జరిగిందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా